సో ఇది ఆయన రాసిన లెటర్ వాళ్ళ వైఫ్కి ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ 5 years తర్వాత. ఈ లెటర్ మనకి పోయిటిక్ అనిపించవచ్చు, కానీ అంత రైమింగ్ ఏం లేదు హోల్ లెటర్లో. త్రివిక్రమ్ మైట్ కమ్ ఆఫ్ కొంచెం రైమింగ్ పోయట్రీ, కానీ మనం మాట్లాడే గాయ్ కొంచెం డెప్త్ ఉంది. అండ్ ఆయన స్టోరీస్ మనకు కొంచెం వర్బోస్గా అనిపించవచ్చు, బట్ ఐ థింక్ హీ చూస్ ఆయన అనుకొని ఈ కైండ్ ఆఫ్ నరేషన్ చూస్ చేసుకున్నాడు. ఈ కైండ్ ఆఫ్ నరేషన్ ఏమంటారు అంటే, ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ప్రోస్ పోయిటరీ అంటారు. సో ఆయన ఫస్ట్ మూవీ కానీ సెకండ్ మూవీ కానీ ఇప్పుడు థర్డ్ మూవీలో కానీ ఆయన డైలాగ్స్ మాట్లాడడం కానీ కొంచెం అర్థమవుతుంది, దశ దిశ అనుకుంటే అట్లా మాటలు చెప్తుంటాడు. సో దిస్ కైండ్ ఆఫ్ రైటింగ్ స్టైల్ని ప్రోస్ పోయిటరీ అంటారు. సో నాకు ఇది ఎందుకు అనిపించింది అంటే, ఎగ్జాంపుల్ ఈ మూవీస్ చూసినాక మన 8 వసంతాల క్లైమాక్స్ కానీ దాని తర్వాత ఏదో ఇంటర్వ్యూలో అయినా ఈయన పేరెంట్ ఇది భజగోవిందం బుక్ రిటర్న్ బై ఆదిశంకరాచార్యలో ఆయన ఏం చెప్తాడంటే, మీ భార్య చనిపోయినాక 2 నిమిషాల తర్వాత నువ్వు భార్యతో కూర్చోలేవు, అంటే నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నావు, ఆ భార్యలో ఉన్న స్పిరిట్ని ప్రేమించినావు అడుగుతాడు. సో ఇలాంటి రెండు అడిగేసరికి నాకు సడన్గా ఫీమన్ లెటర్ గుర్తొచ్చింది. నాకు ఫీమన్ చాలా ఇష్టం అండి ముందు. సో ఐ థాట్ మేబీ షేరింగ్ దిస్ ఒక దిస్ కైండ్ ఆఫ్ రైటింగ్ కూడా ఉంది, మనకు కొత్త ఇదంతా ఇలాంటి రైటింగ్ ఉందని చెప్పేసి మనకేమో సరే వీడేంద్ర ఇంత మాట్లాడుతుండో. మధురం బేసిక్ ఇద్దరు కూర్చొని మాట్లాడమే గంట సేపు, ఏముండదు సినిమాలో. సో డైలాగ్ తర్వాత డైలాగ్ అది ఇది అని చెప్పేసి, సో మనకు అరే సోది అనిపిస్తుంది కొంచెం. కానీ దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రైటింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్ మార్కెట్, మనం కొత్తగా ఎక్స్పోజ్ అవుతున్నాం అంతే. అండ్ నాకు ఫస్ట్ ఆయన మూవీ మధురం చూసినప్పుడు ఆయన వెరీ కాంట్రడిక్టింగ్ టు మణిరత్నం అనిపించింది. మణిరత్నం యాజ్ దీక్షిత్ బ్రో ఆల్వేస్ సే, మూవీ అనేది విజువల్లీ డామినేటెడ్ ఆర్ట్. నాకు మధురం ఎప్పుడో లైక్ 10 years బ్యాక్ ఎప్పుడో స్కూల్ అంటే కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేసిండు, అజయ్ గారు. చూసిన నేను కొంచెం చూసినా కానీ అంత పట్టించుకోలేదాన్ని, ఓకే అర్థమైంది అప్పటికి ఎందుకో. కానీ నిన్న చూసినప్పుడు మళ్ళీ నాకేమనిపిస్తుంది అంటే, లెట్ మీ లిసన్ టు ఇట్. ఒకసారి మూవీ మొత్తం చూసిన, దాని తర్వాత మూవీ మొత్తం ఒకసారి విన్నా, అంత పెద్దగా డిఫరెన్స్ అనిపించదు మూవీ విన్నా. కానీ మూవీ విన్నా పూర్తి ఓవరాల్గా కొంచెం మనకు అర్థమవుతుంది మూవీ అనేది. సో వేర్ మణిరత్నం సేస్ మూవీస్ ఆర్ విజువల్లీ డామినేటెడ్, హీ ప్రూవ్డ్ విత్ మధురం మూవీస్ అనేది విజువల్లీ డామినేటెడ్ అవసరం లేదు, కుడ్ బి వోకల్ డామినేటెడ్ కూడా. ఇది బిఫోర్ సన్ రైజ్ అని చూస్తుంటే, లింక్ లెటర్ డైరెక్టర్ ఉన్న మూవీది ఒక 3 పార్లు ఉంటాయి, బిఫోర్ సన్ రైజ్ బిఫోర్ సన్సెట్ అనుకోండి. ఆ మూవీ కూడా మోర్ లైక్ స్టోరీ బిల్డ్ అరౌండ్ డైలాగ్, ట్రిలజీ, మోర్ ఓవర్ బిల్ట్ అరౌండ్ డైలాగ్స్ ఉంటుంది. మళ్ళీ మధురంలో ఒక కప్పు మాట్లాడుతుంటారు, అమిలియా అని ఒక మూవీ ఉంటుంది, దాంట్లో లైక్ ఆయన ఆబ్జెక్ట్ నరేషన్ అనేది చూపిస్తాడు. సో నాకు అనిపించింది హీస్ మోర్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దీస్ గాయస్ కావచ్చు. మళ్ళీ మై డిన్నర్ విత్ ఆండ్రే అని ఒక దాంట్లో ఒకటే లొకేషన్లో మొత్తం మూవీ అంతా జరుగుతుంది, కాఫీ షాప్లో, లొకేషన్ సెంట్రిక్. ఇప్పుడు వుడీ ఆలెన్ మూవీ అండ్ అమిలియా ఇస్ లైక్ ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ మూవీ ఉంటుంది. మోర్ లైక్ ఇప్పుడు ఫస్ట్ మధురం మూవీ ఉంది, కాఫీ షాప్ తప్ప ఎక్కడ తీయలేము ఆ మూవీ.